నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మనం పరిచయం చేసిన వాళ్ళు ఇంతింతాయి వట్టుడింతే అన్నట్లుగా వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదండి. ఆ కోవలోకి చెందుతారు శ్రీదేవి. శ్రీదేవి హెర్బల్స్ పేరిట 4 ఇయర్స్ బ్యాక్, అంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మన ఛానల్ ద్వారా ఆ అమ్మాయి పరిచయం అయింది. ఆయుర్వేదంలో తను డిప్లొమో, తర్వాత డిగ్రీ లాంటివన్నీ కూడా కంప్లీట్ చేసి, పీజీ కూడా చేసి, తర్వాత సొంతంగా తను కొన్ని రకాల ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ మార్కెట్కి పరిచయం అయ్యారు. నేను మార్కెట్కి పరిచయం అయ్యాను కదా అన్నట్టు కాకుండా, చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు కంగారు పడకుండా మంచి ప్రొడక్ట్స్ని ఇస్తూ తనకంటూ అభిమానులు సంపాదించుకుంటూ ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు సొంతంగా ఒక పెద్ద స్టోర్ని లాంచ్ చేస్తున్నారండి. రేపు కొత్తపేటలోని పీవీటీ మార్కెట్లో. ఖచ్చితంగా ఈ అమ్మాయిని మనం ఆశీర్వదించాలి. ఎందుకంటే స్వయం కృషితోటి తనకున్న చదువుని పదును పెట్టుకుంటూ ఒక్కొక్క ప్రోడక్ట్ని కూడా బెస్ట్ అనిపించుకుంటూ ముందుకు వెళ్ళింది శ్రీదేవి. శ్రీదేవికి ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు ఉంటాయండి. శ్రీదేవి హెర్బల్స్ ప్రొడక్ట్స్ పేరిట తను ఒక పెద్ద స్టోర్నే లాంచ్ చేస్తుందంటే నా మనసుకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఒక్కటే మాట చెప్తారండి, ట్రస్ట్. ఆ నమ్మకమే తన ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పచ్చు. అంటే తన ప్రోడక్ట్ ఏది వాడినా కూడా ది బెస్ట్ అనిపించుకునేలా చేసింది శ్రీదేవి. సో శ్రీదేవికి నా ఆశీస్సులు. నేను వేరే అయితే సండే రోజున నేను ఇంక ఏ పనున్నా పెద్దగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడను. కానీ శ్రీదేవిని ఆశీర్వదించడానికి ఖచ్చితంగా నేను ప్రారంభోత్సవానికి రావాలనుకుంటున్నాను. నన్ను అమ్మాయి ప్రత్యేకంగా ఇన్వైట్ చేసింది. నేను కూడా వస్తున్నాను. చక్కగా మీరు ఎవరైనా దగ్గరుంటే రండి. విమెన్స్ డే సెలబ్రేషన్గా మనందరం కలిసినట్టు అవుతుంది, ఆ అమ్మాయిని దీవించినట్టు అవుతుంది. శ్రీదేవికి నా ఆశీస్సులు.